అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఈ లడ్డూలు మాత్రం వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా రోజుకొక చిన్న లడ్డూ తిన్నారు అని అంటే ఎందుకు ఉపయోగపడతాయి అంటే చెప్తాను. ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోరు. పిల్లలకైతే బ్రెయిన్ షార్ప్గా ఉండడానికి, చదివింది గుర్తుకుండడానికి, హెల్తీగా బ్రెయిన్ ఎదగడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మనకు వయసు పెరిగే కొద్దీ మతిమరుపు వస్తూ ఉంటుంది. దాన్ని కూడా తగ్గించుకోవాలి అని అంటే తప్పకుండా ఈ లడ్డూని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ముఖ్యంగా దీంట్లో వాడుతున్నటువంటి వాల్నట్స్, అవిసె గింజలు రెండు కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో మీరు వాల్నట్స్ని ఏ రూపంలో తీసుకుంటారో ఒకసారి కమెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా ఒకసారి కమెంట్ చేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా. నేను తీసుకుంటుంది ఇక్కడ వాల్నట్స్ 100 గ్రామ్స్ వరకు అవిసె గింజల్ని తీసుకుంటున్నాను. రోస్టెడ్వి కాకుండా నార్మల్వి తీసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం అయితే 3/4, అవిసె గింజలు ఎంత తీసుకున్నానో 3/4 బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ షుగర్ ఎక్కువ తినేవాళ్ళు, తీపి ఎక్కువ ఇష్టం అయితే అవిసె గింజలు ఎంత తీసుకున్నారో బెల్లాన్ని కూడా అంతే తీసుకోవచ్చు. రుచి కోసం వేయించిన శనగపప్పును వాడుతున్నాను. ముందుగా షెల్స్ని అయితే వేరు చేశాను. బయట మార్కెట్లో అయితే మనకి నార్మల్గా దొరుకుతాయి. నేను ఎందుకు షెల్తో తీసుకున్నాను. ఒకటి మీకు చూపించడానికి బ్రేక్ చేయకుండా ఉంచాను. అచ్చంగా బ్రెయిన్ షేప్లో ఉంటుంది ఈ వాల్నట్. సో బ్రెయిన్కి చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే వాల్నట్స్. మీకు తెలిసిన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఒకసారి కమెంట్ చేసేసేయండి. ఈ వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయండి. ఏ రూపంలో తీసుకున్నా చాలా మంచిది. నానబెట్టి తినొచ్చు, లేదంటే పౌడర్ లాగా చేసుకొని కర్రీస్లోకి వేసుకోవచ్చు, చపాతీ పిండిలో కలుపుకోవచ్చు. ఏదో ఒక రూపంలో మీ డైట్లో ఉండేటట్టుగా తప్పకుండా ఈ అవిసె గింజల్ని కానీ అలాగే వాల్నట్స్ పౌడర్ని చేసి పెట్టేసుకొని ఇలా దేంట్లోనైనా వాడుకోవచ్చు. చపాతీ చేసుకున్నప్పుడు అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకొని కలుపుకున్నా సరిపోతుంది. ఇలా ఏ రూపంలోనైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో వాల్నట్స్ని వేసేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. తేమ లేకుండా కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండాలి కాబట్టి పౌడరు తేమగా ఉంటే బూజు వచ్చేస్తుంది కాబట్టి డ్రై చేసుకోవాలి. దానికోసం మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. సో అవిసె గింజలు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, బాడీకి మంచిది. ఎవరికైతే నర్వ్స్ వీక్గా ఉంటాయో నరాల పనితీరును కూడా బాగా మెరుగుపరుస్తుంది. మెదడుకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ అవిసె గింజలు. వాల్నట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోండి. అదే ప్యాన్లో అవిసె గింజల్ని కూడా వేసేసుకోండి. అవిసె గింజలు తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి, వేడెక్కిపోతాయి. కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత చిటపటమనడం స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లోకి వేయించిన శనగపప్పును కూడా వేసుకోండి. వేయించిన శనగపప్పును వేసుకొని మరొక నిమిషం అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన తర్వాత వేయండి. వేడి మీద వేయకండి. చల్లారినటువంటి వాల్నట్స్ని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి త్వరగా మెత్తగా అయిపోతాయి. సన్న పూసగా అనిపిస్తుంది మనకి. గ్రైండ్ చేసుకునేటువంటి వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అలాగే అవిసె గింజలు కూడా చల్లారిపోయిన తర్వాత క్వాంటిటీ ఎక్కువగా ఉంటే 2 సార్లుగా వేసుకోండి, లేకపోతే ఒకసారిగా సరిపోతుంది. నేనైతే ఈ మెజర్మెంట్స్తో తీసుకున్నాను. మీరు కాస్త అటు ఇటుగా ఒక 10 గ్రాములు అటు ఇటు చూసుకొని వేసుకుంటూ ఉండండి. సో మెయిన్గా నేను చేసి చూపిస్తున్న ఈ లడ్డు మాత్రం బ్రెయిన్కి హెల్తీగా ఎదగడం కోసం ఉపయోగపడుతుంది. మీ హార్ట్కి చాలా మంచిది. బోన్స్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా రోజు చిన్న చిన్న ఉండలేనండి. భారీగా హెల్త్కి మంచిది కదా అని ఒకటే రోజు 4-5 లడ్డూలు కూడా తినద్దు. రోజుకొకటి మీరు ఏ టైంలో తీసుకున్నా పర్లేదు, రోజుకొకటి తినండి. పిల్లలకు కూడా ఇవ్వండి. ఇలా పర్ఫెక్ట్గా వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం నేనైతే 3 సార్లుగా వేసుకున్నాను కాబట్టి అంతా బాగా కలిసేటట్టుగా వాల్నట్స్ పౌడరు, అవిసె గింజల పౌడర్ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. డైరెక్ట్గా దీంట్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కరగనిచ్చి వేసుకున్నాను. మీరు డైరెక్ట్గానైనా వేసుకోండి. ఉండగా చేసుకోవడానికైతే రాదు, బ్రేక్ అయిపోతుంది.
ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడి చేసేసుకోండి. తీసుకున్నటువంటి బెల్లాన్ని వేసుకొని ఒక 3-4 స్పూన్ల వాటర్ని యాడ్ చేసేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. బెల్లం కరిగిన వెంటనే ఈ పౌడర్స్ అన్నిటినీ కూడా ప్యాన్లోకి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పిండిలో ఈ బెల్లం అంతా కరిగిందంతా కలిసిపోయేటట్టుగా కలుపుకోండి. చేయి పెట్టకండి, కాలుతుంది. గరిటెతోనే కలిపేసుకోవాలి. లేదు ఈ ప్రాసెస్ మాకు లాంగ్ అవుతుంది అని అనుకుంటే మీరు డైరెక్ట్గా పౌడర్నైనా వేసేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ని మీరు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సున్నుండలు నెయ్యితో ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ 2-3 తయారు చేసి చూపిస్తున్నాను. సో ఈ పొడితోటి 2 రకాల లడ్డూలను చేసుకోవచ్చు. నెయ్యితో కూడా బాగుంటుంది, అలాగే పాలతో చేసేవి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే నెయ్యితో చేసుకున్నవి కొన్ని రోజులు నిల్వ ఉంటాయి, పాలతో చేసుకున్నవి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవు. ఒక్కొక్క స్పూను, ఒక లడ్డూకి 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ నెయ్యిని యాడ్ చేసేసి ఉండలుగా చేసుకోవడమే. ఎంత కావాలో అంత కూడా తయారు చేసుకొని పెట్టుకొని పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ తోటి 1 లడ్డు. నెయ్యిలో ఉండే స్పూన్ చిన్నదే కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. నెయ్యి పడదు, నెయ్యి తినరు అనే వాళ్ళైతే పాలతో చేసుకోండి. పాలతో కూడా చాలా బాగుంటుంది. అవైతే 1-2 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. కాచి చల్లార్చినటువంటి పాలను తీసుకొని ఎక్కువ వేయకండి, తొందరగా అవి లూజ్గా అయిపోతుంది. కాబట్టి చూసుకొని 1-2-3 స్పూన్లు వేసుకొని పడితే మళ్ళీ వేసుకోండి. ఒకటేసారి మాత్రం ఎక్కువ వేసేసుకోవద్దు. ఇలా మొత్తం కలిపేసుకొని ఉండలుగా చేసుకున్నారు అంటే ఎంతో రుచికరమైనటువంటి హెల్దీ అయినటువంటి అవిసె గింజలు వాల్నట్స్ తోటి లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ తినొచ్చు, టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇలాంటిది ప్రిపేర్ చేసి ఉంటే కూడా కమెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో గురించి కమెంట్ చేయండి. టేస్టీగా తింటూ హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.